హలో అండి. ఈ వీడియోలో ఫాలో ఇన్ న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన జింగ్ యాన్‌కి నిజమంతా చెప్పేద్దామని చెప్పేసి అనుకుంటాడు కదా! సో, నీల్ డౌన్ చేసి చెప్తాడనమాట. నేను ఎప్పటి నుండో నీకొక నిజం చెప్పాలనుకుంటున్నాను. నీ దగ్గర అనవసరంగా దాచాను. అదేంటంటే మా అమ్మగారు చనిపోలేదు అన్నట్టు చెప్తాడనమాట. మీ అమ్మగారు ఇక్కడే ఉన్నారా? నువ్వు మొన్న కనిపించిన హాస్పిటల్‌లో అంటే, నీకెలా తెలుసు అంటే, అసలేం జరిగిందో నాకు క్లియర్‌గా చెప్పు అన్నట్టు యాన్ చెప్తుంది. జింగ్ పైకి లేచి, నా ఫాదర్ ఎవరో నీకు తెలుసా? మిస్టర్ క్విన్నే అన్నట్టు చెప్తాడు. ఈ విషయం నీకెప్పుడో చెప్పాలనుకున్నాను. బట్ మీరు నన్ను అసహ్యించుకుంటారని చెప్పేసి భయమేసి నేను చెప్పదలుచుకోలేదు. అందుకే నా డివోర్స్ అగ్రీమెంట్ అన్ని పేపర్స్ చూసానంటే నీ టేబుల్ మీద నువ్వేనా ఇవన్నీ ప్రిపేర్ చేసిందంటే, దానికి దీనికి సంబంధం లేదు. పైగా నీకు ఇంకొకటి చెప్పాలి. అదేంటంటే మా అమ్మగారు ఆ హాస్పిటల్‌లో ఏ హాస్పిటల్ అయితే ఉన్నారో అది మిస్టర్ క్విన్ వాళ్ళదే. సో, జీయు ఏం చేస్తున్నాడంటే నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. 10 ఇయర్స్ నుండి మా అమ్మగారు వాళ్ళ కంట్రోల్‌లోనే ఉన్నారు. ఒకవేళ నేను నీకు డివోర్స్ ఇవ్వకపోతే వాళ్ళ అమ్మగారిని చంపేస్తామన్నట్టు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. నాకు వేరే ఆప్షన్ లేక అలా నీకు దూరంగా ఉన్నాను అంతే తప్పి నువ్వంటే ఇష్టం లేక కాదు. ఐయామ్ రియల్లీ సారీ అని చెప్పేసి పాపం ఏడుస్తూ ఉంటాడనమాట. అప్పుడు యాన్ వచ్చేసి వెంటనే తనని హగ్ చేసుకొని, ఇన్ని డేస్ ఈ బాధలో నువ్వు చాలా, చాలా ఫేస్ చేసుంటావు. బట్ స్టిల్ నీకు ఒక్కరోజు కూడా ఈ బాధంతా నాతో షేర్ చేసుకోవాలని చెప్పి అనిపించలేదు కదా! నువ్వసలు నాతో షేర్ చేసుకోలేదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మిస్టర్ క్వీన్ కొడుకయిపోతే, బయోలాజికల్ సన్ అయిపోతే, గ్రాండ్‌పా నిన్ను నేను దూరం పెడతామని చెప్పేసి అనుకుంటున్నామా? అసలు నువ్వు నేను ప్రేమించుకున్నాం. మన పాస్ట్ మెమోరీస్ ఇవన్నీ ఏంటి? అవన్నీ పక్కన పెట్టేసి నిన్నెలా దూరం పెడతా అని చెప్పేసి నువ్వనుకున్నావు? అసలు అది జరిగే పనియే కాదు. నీ గురించి మాకు తెలుసు. నీ క్యారెక్టర్ గురించి మాకు తెలుసు. నువ్వెలాంటి వాడివో కూడా మాకు తెలుసు. అలా ఎలా దూరం చేసుకుంటాం అన్నట్టు తను క్లియర్‌గా చెప్తుందనమాట. తర్వాత ఇలా కూడా చెప్తుంది. ఇక జింగ్ ఏమో పాపం ఏడుస్తూ ఉంటాడనమాట. తనని పట్టుకొని నేను ఇలా చేసుండకూడదు. ఐయామ్ సో సారీ. ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పేసి. బట్ యాన్ ఇలా చెప్తుంది. నేను నీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు మిస్టర్ క్వీన్ సన్‌వని కాదు. బట్ నా వల్ల నువ్వింత ఇబ్బంది పడుతున్నావు. జీయూ వల్ల. సో, అది ఆ టార్చర్ నీకు తప్పాలని చెప్పేసి నేను డివోర్స్ నీకిద్దామని చెప్పి ఫిక్స్ అవుతున్నానిప్పుడు అన్నట్టు తను చెప్తుంది. ఆ మాట వినగానే జింగ్ అయితే నేను నిన్ను లూజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకోవట్లేదు. నేను ఇదంతా ముందే చెప్పాల్సిందని చెప్పేసి తనని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడనమాట. తనకి వెళ్ళిపోతూ ఉంటే తన చేయి పట్టుకొని నాకు నిన్ను లూజ్ చేసుకోవడం లేదు అంటే నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయానని చెప్పేసి తను బాధగా వెళ్ళిపోతుంది. ఇక జింగ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడనమాట తన రూమ్‌లో కూర్చొని. ఎలా అయినా సరే ఇది జరగకూడదని చెప్పేసి అనుకుంటాడు. ఇక జెంగ్ ఏం చేస్తాడంటే, యాన్ దగ్గరికి వెళ్ళిపోయి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పేసి, నేనైతే డివోర్స్‌కి అగ్రీ చేయను. నాకు నిన్ను వదులుకోవాలని అస్సలు లేదు. కావాలంటే నువ్వు నాతో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నా పర్లేదు. నేనది భరిస్తానే తప్ప నిన్ను మాత్రం నేను వదులుకోలేను అన్నట్టు తను క్లియర్‌గా చెప్తాడనమాట. సరే అయితే ఈ డివోర్స్ విషయం అయితే టెంపరరీగా పక్కన పెడదాం. నాకు ఇంకొక విష్ ఉంది అంటే అదేంటి అన్నట్టు అడుగుతాడనమాట. తను చెప్పేస్తుంది. అదేంటంటే కంపెనీ నేను టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నాను. సో, నేను ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి గ్రాండ్‌పా చెప్పినట్టుగా కంపెనీ చైర్మన్ నెక్స్ట్ చైర్మన్ నేను అవ్వాలనుకుంటున్నానంటే దానికి నేను సపోర్ట్ చేస్తున్నా అన్నట్టు క్లియర్‌గా చెప్పేస్తాడనమాట జింగ్. సో, కంపెనీలో చూయిస్తారు. ఎలాగో ఇప్పుడు మిస్టర్ గు చనిపోయారు కాబట్టి నెక్స్ట్ చైర్మన్ పొజిషన్ అందరూ జింగ్‌కే ఇద్దామని చెప్పేసి అక్కడ అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి యాన్ లోపలికి ఎంట్రీ అవుతుందనమాట. లోపలికొచ్చేసి నేనే కంపెనీ న్యూ చైర్మన్‌ని అన్నట్టు తను చెప్తుంది. అదేంటి అలా అంటున్నారంటే ఇదే గ్రాండ్‌పా లాస్ట్ విష్ అని చెప్పేసి వీళ్ళు కూడా చూపిస్తుందనమాట వాళ్ళందరికీ. ఏంటి మిస్టర్ గు యాన్‌ని ఎంచుకున్నారా చైర్మన్‌గా అని చెప్పి వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో సింగ్ లేచి యాన్‌ని కూర్చోమని చెప్పేసి అందరితో ఇలా చెప్తాడనమాట. నేను యాన్ చైర్మన్ అవ్వడం సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తను చేయగలదని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. తన హస్బెండ్‌గా అలాగే ఈ కంపెనీ మేజర్ పర్సన్‌గా చెప్తున్నాను. తను చైర్మన్ అవ్వడం నాకిష్టమే. నేను తనకే ఓట్ చేస్తున్నాను. నేను తనకి హెల్ప్ చేస్తాను. బేసిక్స్ నుండి అన్నీ నేర్పిస్తానన్నట్టు జింగ్ చెప్తే ఇక అందరికి వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పేసి ఒప్పుకుంటారనమాట. యానికి అందరూ ఒప్పేసుకున్నారు కాబట్టి కన్ఫర్మ్‌గా నా వల్ల అయింది గ్రూప్‌ని పైకి తీసుకెళ్ళడానికే చూస్తానని చెప్పేసి అందరికీ ప్రామిస్ చేస్తుంది. ఫైనల్లీ అలా తన కంపెనీకి తనే చైర్మన్ అవుతుంది. తన క్యాబిన్‌కి వెళ్ళిన తర్వాత అప్పుడే జింగ్ వచ్చేసి చిల్డ్రన్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గురించి చెప్తాడనమాట. ఇది నెక్స్ట్ 5 ఇయర్స్ ఇదే చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. 500 మిలియన్స్ బడ్జెట్ పెడుతున్నాం దీనికని చెప్పి. తనిక అవి చదువుతూ ఉంటుందనమాట. కాసేపు ఆగిన తర్వాత జింగ్ వచ్చేసి తన కోసం లంచ్ తీసుకొస్తే, లేదు నాకు ఆకలిగా లేదంటే, ఫస్ట్ నువ్వు తినాలని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి తనని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి తినమని చెప్తాడనమాట. తనేమో జింగ్‌ని చూసి ఇలా అంటుంది, నిజంగా అసలు చాలా కష్టంలా ఉంది. ఇన్ని రోజులు నువ్వెలా డీల్ చేశావో, ఇప్పుడు నీకు ఇంకా టఫ్ అవుతుంది. నాకు బేసిక్స్ నుండి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. పైగా ఈ కంపెనీ గురించి చూసుకోవాలి. ఈ మ్యాటర్స్ అన్నీ చూసుకోవాలి.
సంతోషంగా ఉంది నువ్వు నాకు సపోర్ట్ చేసినందుకంటే. నువ్వు నా వైఫ్‌వి. నీ కోసం నేను ఏదైనా చేస్తాను. నాకు ఏది బాధగా అనిపించదు. నీకు నేర్పించడం కూడా నాకు చాలా సంతోషకరమైన విషయమే" అన్నట్టు జింగ్ చెప్తాడు. ఆ మాటలకి యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే సడెన్‌గా జింగ్ సెక్రటరీ లోపలికొచ్చేసి "మనకొక ప్రాబ్లమ్ వచ్చింది. అదేంటంటే జోయో ఏం చేశాడంటే మన కంపెనీలో ఏవో ఒక సంథింగ్ ఫ్రాడ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పేసి కంప్లెయింట్ చేశాడు. ఇప్పుడు అన్ని అకౌంట్స్ చెక్ చేయడానికి ఒక టీమ్ వస్తుంది మన కంపెనీకి" అన్నట్టు చెప్తే వెంటనే యాన్ క్వెషన్ చేసింది. "అసలు ఎవరు తను జోయో" అని చెప్పేసి. ఇంతకుముందు కంపెనీ నుండి తీసేసాం. మేబీ రివెంజ్ ప్లాన్ ఇలా చేసినట్టున్నాడు అన్నట్టు సెక్రటరీ చెప్తాడనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి జింగ్‌తో అడిగితే, జింగ్ కూల్‌గా ఉండు, ఏం కంగారు పడకు. మనమంతా కరెక్ట్‌గానే చేసాం. ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఏం చేయలేదు. మనం ఎందుకు భయపడాలి? సో, నువ్వు వెళ్లి ఫస్ట్ అంతా కోఆపరేట్ చేయ వాళ్ళకి అన్ని అకౌంట్ బుక్స్ వాళ్ళకివ్వు. నో ప్రాబ్లమ్. మనం చూసుకుందాంలే అన్నట్టు తన సెక్రటరీతో చెప్తాడనమాట. తర్వాత కాసేపు యాన్‌తో మాట్లాడి బయటకొస్తూ ఉన్నప్పుడు మళ్ళీ తన సెక్రటరీ వచ్చేసి, "కొన్ని అకౌంట్ బుక్స్ కనిపించట్లేదు. ఒకవేళ అవి లేకపోతే వీళ్ళు మళ్ళీ ఇంకా డిలీట్ చేస్తారు. మన అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఏం చేయాలో అర్థం కావట్లేదంటే." "కూల్‌గా ఉండు. ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందిలే. అన్నీ ఏమి సొల్యూషన్ లేకుండా ఉండవు కదా! నేను ఏదో ఒకటి చేస్తానులే" అన్నట్టు చెప్తాడు. యాన్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి గ్రాండ్‌పాతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఫోటో చూసి పాపం. అప్పుడే వాళ్ళ ఇంకో అంకుల్ ఉన్నాడు కదా! సో, ఆయన లోపలికొచ్చేసి ఇలా చెప్తాడు. "నేను ఒక సస్పీషియస్ యాక్టివిటీగా అబ్జర్వ్ చేశాను. అదేంటంటే గ్రాండ్‌పా కార్‌కి ఒక స్కార్ ఉంది. సంథింగ్ ఏదో గుద్దినట్టు ఏదో యాక్సిడెంట్ జరిగినట్టు చిన్నగా. ఆ రోజు గ్రాండ్‌పా ఏ రోజైతే బర్త్‌డే రోజు వెళ్లారో, ఆ ముందు రోజు కారంతా బానే ఉంది. దాని తర్వాత ఇలా జరిగింది. సంథింగ్ ఏదో జరిగింది. సో, నేనేం చేశానంటే అక్కడ అసల ఎందుకు గ్రేవ్‌యార్డ్‌కి వెళ్లారో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి చూస్తే జియుని మీట్ అవ్వడానికి గ్రాండ్‌పాకి వెళ్లారు. నీకు ఇంకా జింగ్‌కి మధ్య జియు వల్లే క్లాషెస్ వస్తున్నాయని చెప్పేసి గ్రాండ్‌పాకి తెలిసింది. అందుకే అతన్ని మీట్ అవ్వడానికి గ్రేవ్‌యార్డ్‌కి వెళ్ళాడు. అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయింది. కానీ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదు. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. యాక్సిడెంట్ ఎలా జరిగిందో అన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట. అంటే దీని అర్థం ఏంటి? మేబీ గ్రాండ్‌పా యాక్సిడెంట్‌కి జియుకి ఏదైనా సంబంధం ఉందంటావా? అంటే మేబీ ఉండొచ్చు. అతనే గ్రాండ్‌పాని లాస్ట్ మీట్ అయింది. పైగా గ్రాండ్‌పా కార్ వెనకాల వెళ్ళడం కూడా అబ్జర్వ్ చేశాం సీసీ కెమెరా ఫుటేజ్‌లో అన్నట్టు చెప్తాడు. యాన్ ఏమనుకుంటుందంటే ఈ విషయాన్ని ఎలా అయినా సరే తేల్చేయాలని చెప్పేసి జియుని మీట్ అవ్వడానికి తన ఒక ఆడిటోరియం ఉంది కదా! సో, అక్కడికి వెళ్తుందనమాట. జియు కూడా వస్తాడు. జియు రాగానే ఫస్ట్ యాన్ వచ్చేసి ఆ రోజు అలా జరిగినందుకు సారీ. జింగ్ నీ మీద షేర్ చేసుకున్నాడు కదా! అంటే పర్లేదు నేను అప్పుడే మర్చిపోయాను లైట్ తీసుకో అన్నట్టు తను చెప్తాడు. బిజీ అయిపోయినట్టున్నావు కదా! అంటే, అవును బిజీ అయ్యాను. కంపెనీకి ఇప్పుడు నేనే చైర్మన్‌ని. సో, అన్నీ చూసుకోవాలి కదా! అన్నట్టు అంటుంది. అదేంటి నీకు బిజినెస్ చేయడం ఇదంతా ఇష్టం లేదన్నావు కదా! మళ్ళీ ఎందుకు దిగావంటే, యాక్చువల్లీ నేను జింక్‌కి డివోర్స్ ఇద్దామని చెప్పేసి ప్లాన్‌లో ఉన్నాం. బయట ఎక్కడ అనౌన్స్ చేయలేదు. సో, అన్నీ నేనే చూసుకోవాలి కదా! అన్నట్టు తను చెప్తుంది. ఆ మాట చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అంటే నువ్వు జింక్‌కి డివోర్స్ ఇవ్వబోతున్నావా? అంటే అవునని చెప్తుందనమాట. వెంటనే నీల్ డౌన్ చేసి మరి నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అంటే, ఏముంది గ్రాండ్‌పా లేరు. అట్‌లీస్ట్ నాకు జింగ్‌ని మ్యారేజ్ చేసుకోపోయుంటే అంకుల్ అన్నా ఉండేవాడు. ఇప్పుడు అది లేదు. కంపెనీని చూసుకోవాలి అంతే అన్నట్టు చెప్తే, ఇలా చెప్తాడనమాట. జియు ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పటినుండో ప్రేమిస్తున్నాను. అబ్రాడ్ నుండి రాగానే నీకే చెప్దాం అనుకున్నాను. బట్ అప్పటికి మీ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది అన్నట్టు చెప్తే, తన చేయి పట్టుకొని చెప్తూ ఉంటాడు. బట్ మీ నాన్నగారంటే, మా నాన్నగారిది పక్కన పెట్టేసేయి. అర్థమవుతుంది మా నాన్నగారు అలా చేశారని చెప్పేసి. బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిజంగానే నేను నిన్ను చూసుకుంటాను అన్నట్టు చెప్తాడనమాట. అదే ఇప్పుడు మనిద్దరి మధ్య అబ్‌స్ట్రాకిల్స్ కూడా ఏమి లేవు అన్నట్టు చెప్తే, తనకది అర్థమయ్యి అబ్‌స్ట్రాకిల్స్ ఏంటి? మా గ్రాండ్‌పా గురించి చెప్తున్నావా అన్నట్టు నిజం తెలుసుకోవడానికి కావాలని ఇండైరెక్ట్‌గా అలా అడుగుతుంది. సో, అలా అని చెప్పట్లేదు. మీ గ్రాండ్‌పాకి ఇష్టం లేదు. బట్ ఎలాగో ఆయన చనిపోయారు కదా! సో, అందుకే అలా అన్నాను. అంతకన్నా ఏం లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. బట్ అయినా ఇప్పుడు నాకు కరెంట్‌లీ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు చెప్తే, అంటే ఫ్యూచర్‌లో ప్లాన్ ఉంది కదా! అన్నట్టు అంటే తను సైలెంట్‌గా ఉంటుంది. హమ్మయ్య! అనుకున్న వెంటనే తనని హగ్ చేసుకోబోతాడనమాట. యాన్ వెంటనే లేస్తుంది. సారీ ఏదో సంతోషంలో అలా చేయబోయానంటే, సరే నేను వెళ్తున్నాను. నేను కంపెనీకి వెళ్ళను. నాకొక మీటింగ్ ఉంది అని చెప్పి తను వెళ్తూ ఉంటే, కింద వరకు నేను వస్తా అని చెప్పేసి తనని కింద వరకు తీసుకువెళ్తాడు. బట్ తన కారేమో స్టార్ట్ అవ్వదనమాట. ఏం చేయాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో జియు నా కార్ తీసుకువెళ్ళు అని చెప్పేసి కార్ కీస్ ఇస్తాడు. సో, జియు కారే తను తీసుకువెళ్తుందనమాట కంపెనీకి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.